మీ దృష్టిలో రాయలసీమ అభివృద్ధి చెందుతోంది అంటారు? స్లోగా ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందాలి. ఇరిగేషన్ రకంగా అయితే కొంతవరకు తీసుకొని పోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఉమా గారు అయితేనేమి. ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక రాయలసీమ వాదానికి మీరు మద్దతు ఇస్తారా ఇవ్వరా? ప్రత్యేక రాయలసీమ వలన నాకు తెలిసి నాకున్నటువంటి నాలెడ్జ్లో అంత ఉపయోగం ఉండదు. ఎందుకంటే ప్రత్యేక రాయలసీమ అంటే వనరులు ఎన్ని, ఇన్కమ్ ఎంత వస్తుంది, మన ఖర్చులు ఎంత అనేది. మనకు కొంత మైనింగ్ అనేది కొంత ఉంది. ఇంకొకటి జనాభా తగ్గిపోయే కొద్దీ సెంట్రల్ గ్రాంట్ తగ్గుతుంది. విస్తీర్ణం తగ్గిపోయే కొద్దీ చిన్న 4 జిల్లాలతో ఒక రాష్ట్రం ఏర్పడితే దాని డెవలప్మెంట్ ఏముంది? మనకేం టూరిజం అంత పెద్దగా లేదు. ఏమన్నా శ్రీశైలం ఒకటి, శ్రీశైలం డ్యామ్ అంటామా ఉండేది, అది సగం తెలంగాణ సగం మనకు ఉంది. దాని మీద కృష్ణా వాళ్ళు హక్కు అడుగుతారు. అది కాకుండా కర్నూలు జిల్లాలో మాత్రమే ఉండేటువంటి డ్యామ్ ఏముంది రాయలసీమలో, సుంకేసుల, అది 1.2 TMC కెపాసిటీ. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేరదంటారా? అది జరగదండి. అది జరిగేది. ఆయన ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి. ఆయనకు వచ్చిన ఆలోచన కరెక్ట్ అనుకుంటే సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ చూసుకోవాలి కదా. 2019 ఎన్నికలు అంటే ఇప్పుడు ఏం డెవలప్మెంట్ జరగడం లేదు రాయలసీమ అంటున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా శిలాఫలకాలు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. 2019లో మరి తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, ఇప్పుడు వేసినటువంటి శిలాఫలకాలన్నీ 2019 కంప్లీట్ అయిపోతాయి. పబ్లిక్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగిపోతుంది. 3 ఏళ్ళు చేయండి, 2 సంవత్సరాలు ఎవరైనా చేస్తారు. 3 ఏళ్ళు అంతా కసరత్తులు అయిపోయింది. ఇప్పుడు వర్క్లో దిగేటువంటి పరిస్థితులలోకి వచ్చినారు. 3 ఏళ్ళంతా ఎస్టిమేట్ అంటే ఈ ప్రోగ్రామింగ్లోనే పోయింది. అంటే ఇక్కడ ఏం అవసరం ఉన్నాయి కసరత్తు చేయడం, ఇవి దానిలోకి ఎస్టిమేషన్స్ తయారు చేయడం, దానిలోకి DPRలు తయారు చేయడం, ఈ ప్రాసెస్లో అయిపోయింది. ఇప్పుడు టెండర్ స్టేజ్కి వచ్చేసి ఫౌండేషన్ స్టోన్లు పడినాయి. ఇంకా వర్కే కదా, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ అది పెద్ద ఇష్యూ కాదు. గోయింగ్ ఆన్ నడుస్తాయి. 2019కి కంప్లీట్ అయితే, ఇవి చాలా వరకు కంప్లీట్ అయితే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగిపోతుంది. ఇప్పుడు సోలార్ పార్క్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అంబుజా జైన్ ఇరిగేషన్ ఇండస్ట్రీ ప్లస్ జయరాజ్ ఇస్పాట్, ఈ 3 ఇండస్ట్రీలు అబౌట్ టు స్టార్ట్. ఇంకా 2-3 వచ్చినాయి అనుకోండి, ఎంప్లాయ్మెంటేషన్ పెరుగుతుంది. అంటే ఎలక్షన్ కూడా సిచ్యువేషన్ పాలిటిక్స్ ఉంటుంది. మొన్న ఎలక్షన్లలో చూస్తే 3 నెలల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినాడు అనే లెవెల్లోనే ఉండేది. అంటే ఆ సిచ్యువేషన్లో మార్చేశాడు. ఎలక్షన్ అనేది వేరు, డెవలప్మెంట్ అనేది వేరు. ఎలక్షన్లో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఎంత చేసుకుంటూ పోయినా పోల్ మేనేజ్మెంట్ చేయలేకుంటే సక్సెస్ కాలేరు. పోల్ మేనేజ్మెంటు, సిచ్యువేషన్ పాలిటిక్స్ చేసే ఆ ప్రాక్టీస్ కూడా అవసరం. ఆ ఎక్స్పీరియన్స్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దెబ్బతిన్నారు. కానీ ఆ చేదనుభవం నుంచి పాఠాలు నేర్చుకోలేకున్నాడు. ఇంకా అదే మూస పద్ధతిలోనే పోతూ ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఆయనకు పనికి వస్తాం. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.